ఫరో రాజభవనం. ఆ గదిలో భారీ స్తంభాలు, దానికి తోడు గోడల మీద ఉన్న రాజరికపు చిత్రాలు, అన్నిటికీ మించి అక్కడ ఆవరించి ఉన్న భరించలేని నిశ్శబ్దం. ఒక భయంకరమైన ఉత్కంఠం రేపుతున్నాయక్కడ. అవును కదా. ఆ గది మధ్యలో కొందరు వ్యక్తులు ప్రాణభయంతో వణికిపోతూ నిస్సహాయంగా తలలు దించుకుని నిలబడి ఉన్నారు. వారు అంటే సుమారు 20 ఏళ్లుగా ఒక చీకటి రహస్యాన్ని తమ గుండెల్లో మోస్తూ వస్తున్న వ్యక్తులు వారు. నిజమే. తమ సొంత తమ్ముణ్ణి, కన్న తండ్రికి ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి అన్యాయంగా బానిసగా అమ్మేసిన ఆ పాపం వారి మనస్సాక్షిని నిలువున దహించివేస్తోంది. ఇప్పుడు చూస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన ఒక విదేశీ పాలకుడి ముందు వారు దోషులుగా నిలబడి ఉన్నారు. తమ పాపానికి మరణశిక్ష ఖాయమని వారి ప్రతి రక్తపు బొట్టు వణుకుతోంది ఆ క్షణంలో. బ్రతకటానికి ఏ దారి లేదు, జీవితం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది అనుకున్న ఆ క్షణంలోనే దేవుడు తన అద్భుతమైన ప్రణాళికను ఎలా బయలుపరుస్తాడో ఈరోజు ఈ లోతైన అధ్యయనంలో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా. అంటే ఈ దృశ్యానికి ముందు జరిగిన ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే దీని తీవ్రత మరింత బాగా అర్థమవుతుంది. గత అధ్యాయంలో మనం చూసాం కదా, ఆ సహోదరుల్లో కనిష్ఠ కుమారుడైన బెన్యామీను దొంగతనం నేరం మోయబడి జీవితకాలం చెరసాల పాలయ్యే ముప్పు పొంచి ఉన్నప్పుడు యూదా ముందుకొస్తాడు. సరిగ్గా చెప్పారు. అప్పటిదాకా స్వార్థంతో బతికిన యూదా ఈ బాలుడి స్థానంలో నన్ను జీవితకాల బానిసగా ఉంచుకో, ఇతణ్ణి మాత్రం మా తండ్రి దగ్గరికి పంపించు అని చేసిన ఆ గొప్ప త్యాగపూరితమైన అభ్యర్థన ఆ సింహాసనపు గదిలో ప్రతిధ్వనించింది కదా. ఆ మాటలు వినగానే ఆ కఠినమైన పాలకుని ముసుగులో ఉన్న యోసేపు హృదయం కరిగిపోయింది. 20 ఏళ్ల నిరీక్షణ, వేదన, ఆ కోపం, ప్రేమ అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఈనాటి 51వ భాగపు లోతైన అధ్యయనంలోకి స్వాగతం. ఇది కేవలం పాత నిబంధనలో జరిగిన ఒక చారిత్రక కథ మాత్రమే కాదు. అవును, దేవుని మంచితనం, ఆయన గొప్పతనం మరియు ఆయన నిబంధన విశ్వాస్యతను అర్థం చేసుకునే ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణమిది. ఆదికాండము 45వ అధ్యాయం ద్వారా దేవుడు మనందరికీ నేర్పించబోయే అద్భుతమైన సత్యాలని ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. అంటే యోసేపు తన సహోదరుల హృదయాలను పరీక్షించడానికి ఇన్ని రోజులు ధరించిన ఆ కఠినమైన ఐగుప్తు పాలకుని ముసుగు యూదా చూపించిన త్యాగంతో పూర్తిగా తొలగిపోయింది. ఈ 45వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం లోతుగా గమనిస్తే ఆ యోసేపు తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. మొదటి వచనం చదువుతుంటేనే ఆ దృశ్యం ఎంత నాటకీయంగా ఉందో మనకర్థమవుతోంది కదా. అప్పటి వరకు అత్యంత గంభీరంగా ఉన్న ఆ పాలకుడు అకస్మాత్తుగా ప్రతివాణిని నా యొద్ద నుండి వెలుపలికి పోనీయుడి అని గట్టిగా కేకలు వేశాడు. ఆ భారీ తలుపులు మూసుకున్నాయి. రాజభటులు, అనువాదకులు అందా బయటికి వెళ్ళిపోయారు. ఐగుప్తు సర్వోన్నత అధికారి ఎదుట ఆ సహోదరులు ఒంటరిగా మిగిలిపోయారు. అప్పుడు ఆ గదిలో ఆవరించిన నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఒక పెద్ద ఏడుపు వినిపించింది. అది ఎంత తీవ్రంగా ఉందంటే ఆ మందపాటి రాతి గోడలను దాటి బయట ఉన్న ఫరో ఇంటివారికి కూడా స్పష్టంగా వినిపించింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అప్పటి వరకు సింహాసనం మీద కూర్చున్న ఒక అధికారి ఇప్పుడు అకస్మాత్తుగా ఒక గాయపడిన, ఆరాటపడుతున్న సోదరుడిగా మారిపోయాడు. ఆ 3వ వచనంలో ఆ చారిత్రాత్మకమైన ప్రకటన జరిగింది. నేనే యోసేపు అని అతనన్నాడు. హిబ్రీ భాషలో దీని మూలం చూస్తే అని యోసేఫ్ అంటారు. కేవలం 2 పదాలు. ఒక్క నిమిషం, కేవలం ఆ 2 పదాలేనా? అంటే నేను ఐగుప్తు దేశానికి అధికారిని అనో లేదా ఫరో కుడిభుజాని అనో ఇలాంటి బిరుదులేమీ వాడలేదా? అదే ఇందులో నందం. ఐగుప్తు రాజబిరుదులు, గౌరవాలు, అధికారాలు అన్నీ పూర్తిగా పక్కన పెట్టేశాడు. కేవలం అని యోసేఫ్. ఇది స్వచ్ఛమైన, ఎంతో బలహీనమైన కుటుంబ సంబంధాన్ని వ్యక్తపరిచే పదం. భలే చెప్పారు. ఒక పాలకుడిగా కాకుండా వాళ్ళు ఏ గుంటలో అయితే పడేశారో ఆ పాత తమ్ముడిగానే తనను తాను వెల్లడి చేసుకున్నాడు. నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగాడు. నేనే యోసేపును అన్న ఆ మాట వినగానే ఆ అన్నల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సంపూర్ణ దిగ్భ్రాంతి. వాళ్లకు అసలు నోట మాట రాలేదు కదా. అప్పటి వరకు తమకు మరణశిక్ష వేస్తాడనుకున్న ఆ భయంకరమైన వ్యక్తి తాము అన్యాయంగా 20 వెండి నాణ్యాలకు అమ్మేసిన సొంత తమ్ముడే అని తెలిసినప్పుడు వాళ్ల గుండె ఆగిపోయినంత పనైంది. అవునవును, బైబిల్ స్పష్టంగా చెప్తోంది వారు అతని ఎదుట విభ్రాంతి నొందారు అని. దీనిని హెబ్రీ మూల భాషలో బహాల్ అంటారు. అంటే ఇది రోడ్డు మీద నడుస్తుంటే కుక్క తరిమినప్పుడు కలిగే సాధారణ భయం లాంటిది కాదు. దైవిక తీర్పు ముందు నిలబడినప్పుడు లేదా అసాధారణమైన ఒక గొప్ప శక్తి ముందు నిలబడినప్పుడు కలిగే శారీరక మరియు మానసిక వణుకు అది.
దీన్ని మనం ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే మన చేతుల్లో మోసపోయినా మనం తీవ్రంగా అన్యాయం చేసిన ఒక వ్యక్తి సడన్గా మన జీవితాలను శాసించే స్థానంలో కూర్చుని ఉన్నాడని తెలిసినప్పుడు కలిగే భయం లాంటిదా? సరిగ్గా చెప్పారు. కానీ దానికి 100 రెట్లు ఎక్కువ. దేవుని సార్వభౌమాధికారం ముందు తమ పాపం పూర్తిగా బయటపడినప్పుడు మానవ భయం ఎలా ఉంటుందో ఇది చూపిస్తుంది. మరణానికి అప్పగించిన తమ సోదరుడికే ఇప్పుడు తమకు మరణశిక్ష విధించే పూర్తి అధికారం ఉందని వాళ్ళు గ్రహించారు. వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించుంటుంది. అవును, వాళ్ళు ఆ భయంతో వణుకుతూ అలా వెనక్కి తగ్గుతుంటే యోసేపు వాళ్లను శిక్షించలేదు. 4వ వచనంలో ఎంతో భావోద్వేగంగా దయచేసి నా దగ్గరకు రండి అని పిలిచాడు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఆ పిలుపులో ఎలాంటి కోపం లేదు, ప్రతీకారం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. వాళ్ళు ఎంతగానో భయపడుతుంటే అతను వాళ్లను దగ్గరకు రమ్మంటున్నాడు. ఆ పిలుపు వెనుకున్న వేదాంతపరమైన లోతు చాలా గొప్పది. దగ్గరకు రండి అనే పదానికి హెబ్రీలో నగష్ అనే పదాన్ని వాడతారు. పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఈ పదాన్ని ఎక్కడ వాడతారో గమనిస్తే ఒక యాజకుడు పవిత్రమైన బలిపీఠాన్ని సమీపించడానికి ఉపయోగిస్తారు. ఓహో, అంటే యోసేపు వాళ్లను కేవలం భౌతికంగా 2 అడుగులు ముందుకు వేయమని అడగడం లేదా? అస్సలు కాదు. దైవిక సమాధానంలోకి, నిబంధన సాన్నిహిత్యంలోకి వారిని ఆహ్వానిస్తున్నాడు. సింహాసనానికి దోషులకు మధ్య ఉన్న అపారమైన దూరాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించి దేవుని ఉచితమైన క్షమాగుణాన్ని ఇక్కడ యోసేపు ప్రదర్శిస్తున్నాడు. ఎంత గొప్ప ఉపమానమిది! అవును, ఇది దేవుడు మన పట్ల చూపే ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ. పాపులమైన మనం శిక్షకు భయపడుతుంటే దేవుడు మనల్ని నాగష్ అంటున్నాడు, నా దగ్గరకు రండి అంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! ఆ తర్వాత 5 నుండి 8 వచనాలలో చూస్తే యోసేపు వారిని ఓదార్చుతో చెప్పిన మాటలు నాకైతే మతిపోగొట్టాయి. నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, మీమీద కోపం తెచ్చుకోకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడే నన్ను ముందుగా పంపాడు అని చెబుతాడు. ఖచ్చితంగా తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని, అన్నలు చేసిన ఆ ద్రోహాన్ని, తను పడ్డ 20 ఏళ్ల నరకాన్ని పక్కన పెట్టి దాని వెనుక ఉన్న దేవుని గొప్ప ప్రణాళికను యోసేపు ఎలా చూడగలిగాడో కదా. దీన్ని మనం మరింత విశాలమైన కోణంలో చూస్తే ఇక్కడ దేవుని సార్వభౌమాధికారం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అర్థమవుతుంది. ఒకవేళ ఆ సోదరులు యోసేపును అప్పుడే చంపేసుంటే, లేదా ఈ భయంకరమైన కరువులో కనాను దేశంలో ఆ కుటుంబం ఆకలితో చనిపోయుంటే ఏం జరిగేది? దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, అంటే ఆ వంశం నుండి లోకరక్షకుడు వస్తాడన్న వాగ్దానం అంతరించిపోయేది. అవును కదా, కరువు వల్ల ఆ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. సరిగ్గా అదే. దేవుడు ఆ నిబంధనను కాపాడటానికి యోసేపును ఒక బానిసగా ముందుగానే ఐగుప్తులోని అంధకారంలోకి పంపాడు. ఇక్కడ యోసేపు 2 అద్భుతమైన హెబ్రీ పదాలను వాడాడు. షెరిత్ అంటే శేషము, పెలేతా అంటే గొప్ప రక్షణ. ఇదెలాంటిదంటే ఒక అడవి మొత్తం కాలిపోతున్నప్పుడు భవిష్యత్తులో మళ్లీ ఆ అడవిని సృష్టించటానికి కొన్ని విత్తనాలను సురక్షితంగా దాచినట్లు. భలే చెప్పారు. దేవుడు కేవలం ఒక కుటుంబాన్ని కరువు నుండి రక్షించడం లేదు, రాబోయే రక్షకుడైన క్రీస్తు వంశాన్ని వారి సొంత పాపపు అసూయ నుండి, వినాశనం నుండి కాపాడుతున్నాడు. ఇది దేవుని నిబంధన విశ్వాస్యత. అంటే మనుషుల పాపపు ఉద్దేశాలను, వారి కుట్రలను కూడా దేవుడు తన గొప్ప రక్షణ ప్రణాళికకు సాధనాలుగా మార్చేశాడన్నమాట. అవును, వాళ్ళు యోసేపును నాశనం చేయాలనుకున్నారు, కాని దేవుడు ఆ నాశనాన్ని వాడి వారిని రక్షించడానికి ఉపయోగించాడు. ఆ తర్వాత 9 నుండి 15 వచనాలలో ఆ సమాధానపడటం ఎంత అందంగా వర్ణించబడిందో మనం చూస్తాం. యోసేపు తన సహోదరులకు ఐగుప్తులో అత్యుత్తమమైన గోషెను దేశాన్ని వాగ్దానం చేశాడు. తన సొంత తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క సహోదరుని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇక్కడ సంబంధాల పునరుద్ధరణ అనేది సంపూర్ణంగా జరిగింది. గతం యొక్క శత్రుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు వణుకుతూ నిశ్శబ్దంగా ఉన్న ఆ అన్నలు చివరకు ఆశ్చర్యంగా యోసేపుతో మాట్లాడటం మొదలుపెట్టారు. చూడండి, నిజమైన క్షమాపణ అంటే సరేలే నేను క్షమించాను కానీ నా కళ్ళెదుట పడకు అని తప్పు చేసిన వారిని దూరం పెట్టడం కాదు. ఖచ్చితంగా కాదు. వారిని దగ్గరకు తీయడం, అక్కున చేర్చుకోవడం, వారితో పగ పంచుకోకుండా ప్రేమను పంచుకోవడం అని ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఒంటరితనం భయం నుండి మొదలై ప్రేమ సహవాసం వైపుకు జరిగిన అద్భుతమైన ప్రయాణం ఇది.
అయితే వీటన్నిటి అర్థమేమిటి? అంటే ఈ పాత నిబంధన కథ కేవలం ఒక కుటుంబ కథలా మాత్రమే అనిపించడం లేదు. నేటి మన ఆత్మీయ జీవితాలకు ఇది ఎలా అనుసంధానించబడింది? అసలు ఈ యోసేపు జీవితంలో మనకు ఇంకేదైనా పెద్ద చిత్రం కనిపిస్తోందా? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కథ కేవలం యోసేపుది మాత్రమే కాదు. ఇది యేసుక్రీస్తుకు అద్భుతమైన ముంగుర్తు, ఒక ఛాయ లాంటిది. క్రైస్తవ వేదాంత దృక్కోణంలో చూస్తే యోసేపు జీవితం అడుగు అడుగున క్రీస్తును ప్రతిబింబిస్తుంది. మనం ఇద్దరి జీవితాలను పోల్చి చూద్దామా? తప్పకుండా. నాకు తడుతున్న మొదటి పోలిక ఏంటంటే, యోసేపు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు కూడా తండ్రికి ఇష్టుడైన అద్వితీయ కుమారుడు కదా? అవును. ఆ తర్వాత ఏం జరిగింది? యోసేపు తన సొంత సహోదరుల దగ్గరకు వెళ్తే వారు అతన్ని అసూయతో తిరస్కరించారు. యేసుక్రీస్తు కూడా తన సొంత ప్రజల యొద్దకు వచ్చాడు, కాని వారు ఆయనను అంగీకరించలేదు, తిరస్కరించారు. వావ్, ఇది చాలా లోతైనది. ఇంకో విషయం, యోసేపును 20 వెండి నాణాలకు బానిసగా అమ్మేశారు. యేసును 30 వెండి నాణాలకు అప్పడించారు. రెండూ ద్రోహాలే. అంతేకాదు, యోసేపు మహిమను పొందడానికి ముందు అన్యాయపు శిక్షణను అనుభవించాడు. ఏ తప్పు చేయకుండానే గుంటలో పడవేయబడ్డాడు, చెరసాల చీకట్లో బంధించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు పునరుత్థాన మహిమకు ముందు ఏ పాపము ఎరుగని వాడయుండి కూడా శిలువ శ్రమను, సమాధి చీకటిని భరించాడు. నిజమే. ఆ తర్వాత యోసేపు చెరసాల నుండి బయటకు వచ్చి ఫర్రోకు కుడి పార్శ్వాన ఆసీనుడై ఐగుప్తుకంతటికీ పాలకుడయ్యాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ ప్రపంచానికి తనను ద్వేషించిన అన్నలతో సహా అందరికీ ప్రాణాలు నిలిపే ధాన్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. సరిగ్గా క్రీస్తు కూడా అదే చేశాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచి దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడై సర్వాధికారి అయ్యాడు. ఆత్మీయంగా ఆకలితో ఉన్న పాపులందరికీ ఉచితంగా రక్షణను ఇస్తున్నాడు. ఆయన తనను తాను జీవహారంగా పంచుతున్నాడు. యోసేపు తన అన్నలను ఎలాగైతే క్షమించి తన దగ్గరకు రమ్మన్నాడో, క్రీస్తు కూడా తనను సిలువ వేసిన పాపులమైన మనల్ని క్షమించి తన నిబంధనలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఈ పోలిక వింటుంటే నిజంగా ఒళ్ళు గగురుపుడుతుంది. ఈ సత్యాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాలి. దేవుని వాక్యమంతా ఎంత అద్భుతంగా ఒకే ఒక్క రక్షణ ప్రణాళిక వైపు చూపిస్తోందో కదా. దేవుని మంచితనం, ఆయన మారనటువంటి ఆ స్వభావం మనకెంత నిరీక్షణ ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. యోసేపు అనుభవించిన దశాబ్దాల ఒంటరితనం, ఆ చెరసాల చీకటి, అతను చిందించిన కన్నీరు ఏదీ వృధా కాలేదు. దేవుడు ఆ సమయంలో అతన్ని ఒక గొప్ప ఉద్దేశం కోసం, అనేక మందిని రక్షించే సాధనంగా మార్చడం కోసం సిద్ధం చేశాడు. మన జీవితాల్లో కూడా అర్థం కాని శ్రమలొచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడని అనుకుంటాం గదా. అవును, చాలాసార్లు అలానే అనిపిస్తుంది మనకు. దేవుని వాక్య పఠనం అనేది కేవలం మెదడుకు జ్ఞానాన్ని నింపుకోవడానికి లేదా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇది దేవునితో సజీవ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి. భవిష్యత్తు గురించి భయంగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని పట్టించుకోవడం లేదన్న భావన మనల్ని కృంగదీస్తున్నప్పుడు, దేవుడు మనతోనే ఉండాడనే ఆ నిబంధన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎలాంటి ప్రశ్న అంటారు? మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలను, అవమానాలను, ఒంటరితనాన్ని మనం ఎలా చూస్తున్నాము? కేవలం మనుషులు చేసిన ద్రోహంగానా, లేక దాని వెనుక ఉన్న దేవుని సార్వభౌమత్వాన్ని మనం చూడగలుగుతున్నామా? ఈ సత్యం మన ప్రార్థన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివెయ్యాలి. ఈ వాక్య ధ్యానం అనేది కేవలం ఒక పావుగంట పని కాదు. ఇది మన జీవన శైలిని మార్చేదిగా ఉండాలి. కోపం, ప్రతీకారం స్థానంలో యోసేపు లాంటి క్షమాపణ మనలో రావాలి. మీరు చెప్పినట్లు మనుషుల పాపాలు, వారి కుట్రలు, వారి అపజయాలు దేవుని సార్వభౌమ కృప ముందు పూర్తిగా శక్తిహీనమైనవి. దేవుని అద్భుతమైన మంచితనం అంతులేని చీకటి కమ్ముకున్న పరిస్థితులలో కూడా ఎంత ప్రకాశవంతంగా వెల్లడి అవుతుందో యోసేపు కథ చూపిస్తోంది. ఈ వాక్యం వింటున్న వారందరికీ నాదొక చిన్న మనవి. ప్రతిరోజూ దేవునితో నడవండి. పరిస్థితులు ఎలా ఉన్నా, అవి ఎంత భయానకంగా అనిపించినా సరే, దేవుని సార్వభౌమాధికారంపై ఆధారపడండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. అవును. ఈరోజు రోజంతా ఈ వాక్యాన్ని, దేవుని ప్రేమను మీ మనసులో ధ్యానించండి. మీ శ్రమలన్నీ ఒకరోజు ఆయన మహిమ కోసం విమోచించబడతాయన్న ఆనందకరమైన నిరీక్షణతో దేవునితో మీ అనుబంధాన్ని మరింతగా సన్నిహితంగా పెంచుకోండి. ముగించే ముందు ఒక ఆలోచన మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కొంచెం లోతుగా ఆలోచించండి.
కొన్నిసార్లు మన జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నాయని మనం అనుకునే సంఘటనలే రేపు మనల్ని అత్యున్నత స్థితిలో నిలబెట్టి మన ద్వారా ఇతరులను రక్షించడానికి దేవుడు ఉపయోగిస్తున్న వాహనాలు అయితే ఎలా ఉంటుంది? యోసేపు జీవితంలో అదే జరిగింది కదా. ఆ గుంట, ఆ చెరసాల, లేకపోతే ఈ సింహాసనం లేదు. ఈ ఆలోచనతో ఈ రోజును గడపండి. దేవుని ప్రణాళిక ఎప్పుడు పరిపూర్ణమైనది. ఖచ్చితంగా. ఈ లోతైన అధ్యయనం ద్వారా మీరు కొత్తగా నేర్చుకున్న సత్యమేమిటి? ఈ యోసేపు కథ ద్వారా దేవుడు మీకు వ్యక్తిగతంగా నేర్పుతున్న పాఠమేమిటి? రేపటి నుండి ఆచరణలో పెట్టబోయే ఒక అడుగు ఏమిటో కామెంట్స్లో మాతో తప్పకుండా పంచుకోండి. అలాగే తోటి ఆత్మీయ సహోదరుల విశ్వాసాన్ని నిర్మించడానికి, వారికి నిరీక్షణను ఇవ్వడానికి ఈ అధ్యాయాన్ని వారితో పంచుకోండి. దేవుని వాక్యంలో ప్రతిరోజు ఇలాంటి ఎన్నో లోతైన సత్యాలను అన్వేషించడానికి తరువాతి భాగం కోసం వేచి ఉండండి. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.